కోట్లాది జీవులు, జాతుల, ప్రాణుల సమ్మేళనంగా ఉన్న భూమిపై సమతౌల్యం దెబ్బతినకుండా ఉండేందుకు జీవ వైవిధ్యం ఎంతో అవసరం. దీన్ని కొన్ని శతాబ్దాల క్రితమే గుర్తించిన శాస్త్రవేత్తలు భవిష్యత్తు తరాలకు దీన్ని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే 1992లో రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ లో కీలక చర్చల అనంతరం జీవ వైవిధ్యంపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని నిపుణులు భావించారు. దీని ఫలితంగానే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులకు రూపకల్పన జరిగింది. అలా పురుడు పోసుకున్న జీవ వైవిధ్య సదస్సులు నేటి వరకు ఏటా ఏదో ఒక దేశంలో జరుగుతూనే ఉన్నాయి. లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో కీలకమైన బహామాస్ దేశంలో ఉన్న నసావు నగరంలో 1994 నవంబర్లో తొలి జీవ వైవిధ్య సదస్సు జరిగింది. 1995లో ఇండోనేషియాలోని జకార్తాలో COP2 సదస్సు నిర్వహించారు. 1996లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లోను, 1998లో స్లోవేకియాలోని జెకోస్లోవేకియాలోను ఈ సదస్సులు జరిగాయి. అనంతరం కెన్యా రాజధాని నైరోబి వేదికగా 5వ జీవ వైవిధ్య సదస్సు నిర్వహించారు. 2002లో హేగ్ సదస్సు, 2004లో మలేసియాలోని కౌలాలంపూర్ COP7 కూడా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. 2006లో బ్రెజిల్లోని కురిటిబాలో, 2008లో జర్మనీలోని బాన్ నగరంలోను, 2010లో జపాన్లోని నగోయా నగరంలోనూ ఈ సదస్సులు జరిగాయి. తదుపరి సదస్సుకు ఇప్పుడు హైదరాబాద్ వేదికగా రంగం సిద్ధమవుతోంది. Conserving the planet's species and habitats is central to sustainable development. Yet the global decline in biodiversity is accelerating. The main causes are human activities, less resilience in the face of disaster. But it is not too late to protect biodiversity. The consequences are devastating. Together, we can build the foundations for a sustainable future. గత సదస్సుల్లో చేసిన తీర్మానాలు అమలు చేస్తూనే కాలానుగుణంగా అనుబంధ నిర్ణయాలు కూడా అమల్లోకి తెచ్చారు. వీటిలో 2000లో రూపొందించిన కార్టెజెనా ప్రోటోకాల్ ప్రధానమైనది. జీవుల మనుగడకు భద్రత కల్పించేందుకు తీసుకోవాల్సిన ఎన్నో చర్యలపై దీనిలో ప్రస్తావన ఉంది. 2003 సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన కార్టెగా ప్రోటోకాల్ ను ఆమోదిస్తూ 162 దేశాలు సంతకాలు చేయగా ఇందులో భారత్ కూడా ఉంది. ఇదే కోవలో 2010లో మరో అనుబంధ ఒప్పందం జరిగింది. దీన్నే నగోయా ప్రోటోకాల్ అంటారు. దీనిలో వివిధ దేశాల మధ్య జన్యు సంబంధ వనరుల పారదర్శక పంపకం విషయంలో కీలకమైన తీర్మానాలున్నాయి. ఈ తరహా పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు 92 దేశాలు మాత్రమే ముందుకొచ్చాయి. అందులో ఓ 6 దేశాలు వెనక్కి తగ్గినా సదస్సు నిర్వహించిన 3 నెలల తర్వాత ఒప్పందం మాత్రం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం భారత్తో పాటు ఎన్నో దేశాలకు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం తక్షణావసరంగా మారింది. అంతరించిపోతున్న జీవుల్ని కాపాడటం ద్వారా ఆయా దేశాల్లో జీవ సమతౌల్యం దెబ్బతినకుండా వివిధ దశల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన జీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటైన భారత ఉపఖండంలోనూ వేగంగా అటవీ, జీవావరణాలు తరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అడవుల నరికివేత వేగంగా కొనసాగుతున్నా భారత్లో మాత్రం గడిచిన 3 దశాబ్దాలుగా 3 మిలియన్ హెక్టార్లను అటవీ భూమిగా మార్చడం శుభపరిణామం. ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంలో ఇలాంటి సానుకూల ప్రయత్నాలు జీవ వైవిధ్యాన్ని పెంచుతున్నప్పటికీ జీవావరణాల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్కే ప్రత్యేకమైన కొన్ని అంశాలను హైదరాబాద్ ప్రోటోకాల్లో అంతర్జాతీయ అంశాలతో జోడించి చర్చించనున్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ, జీవావరణం వంటి అంశాలు హైదరాబాద్ COP11 సదస్సులో ముఖ్యంగా చర్చకు రానున్నాయి. ఇందులో జాతీయ జీవ వైవిధ్య ప్రణాళికలతో పాటు జపాన్లోని నగోయా ప్రోటోకాల్లో తీసుకున్న నిర్ణయాలు, పరస్పర సహకారం, లక్ష్యాల సాధన గురించి సభ్య దేశాలు చర్చించనున్నాయి. ఇక కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ సదస్సులో భౌగోళిక పర్యావరణ అంశాలపై మదింపు, సాంకేతిక విధాన రూపకల్పనలో భాగంగా జీవావరణానికి ఆయా దేశాల ప్రభుత్వాలు కల్పిస్తున్న వనరులపై ప్రధానంగా చర్చ సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ జీవ వైవిధ్య ప్రణాళికల రూపకల్పన కూడా ఇందులో జరగనుంది. ప్రత్యేకించి ఐరాస జీవ వైవిధ్య దశాబ్దిగా దీన్ని ప్రకటించే అవకాశముంది. 2020 వరకు తదుపరి జరగనున్న సర్వసభ్య సమావేశాల ప్రణాళిక, ప్రాంతాల ఎంపిక కూడా సభ్యుల మధ్య చర్చకు రానుంది.
భూమధ్య రేఖకు దిగువన ఉన్న ఉష్ణమండల దేశాల్లో పర్యావరణ అంశాలకు సంబంధించి పరస్పర సహకారంపై సభ్య దేశాల మధ్య ఒప్పందాలు, అలాగే పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, ద్వీపాల జీవ వైవిధ్యం, కీలకంగా సముద్రాలు, తీర ప్రాంతాల జీవ వైవిధ్యం పైన ఇందులో చర్చ జరగనుంది. అనంతరం సాధారణ సభ్య దేశాల సమావేశం పూర్తయిన తర్వాత మరో 3 రోజుల పాటు అక్టోబర్ 17 నుంచి 19 వరకు జీవ వైవిధ్యంపై దేశ ప్రధానులు, అధ్యక్షులతో ఉన్నత స్థాయి సదస్సు జరగనుంది. అందులో ఆయా దేశాల లక్ష్యాలు, ప్రత్యామ్నాయ వనరుల కల్పన, సుస్థిరాభివృద్ధి కోసం జీవ వైవిధ్యం, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, సముద్ర, తీర ప్రాంతాల జీవ వైవిధ్యంపైన దృష్టి సారిస్తారు. ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు అనంతరం ఇందులో తీసుకున్న నిర్ణయాలను హైదరాబాద్ ప్రోటోకాల్ గా విశ్వవ్యాప్తం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వాలు తీసుకునే పర్యావరణ నిర్ణయాల్లోనూ హైదరాబాద్ ప్రోటోకాల్ ఓ భాగం కానుంది.